Okay. Okay. Mm. Left side, all these are the features. I will Mm. explain one by one. Okay. Okay. First, administration. Initially we have set the administration. In this Mm. we have classes, sections, medium, subjects, roles, locations, holidays, like all these. It's We have ఫస్ట్ వన్ ఈస్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ గురించి ఫస్ట్ క్వశ్చన్ ఈస్ hmm, మన దగ్గర ఉన్న 800 మెంబర్ స్టూడెంట్స్ని hmm. రిజిస్టర్ అట్ వన్ టైమ్ ఆర్ ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ టు రిజిస్టర్. Register at one time, sir. So can you show the registration page? What are the details need to give the student details? Sir, this is the Are, student form. are any, we have any template like Excel bulk update అలాగే ఒకేసారి. Yes, sir. Bulk update also available, sir. We have imported all the student data in Excel, and this here Oh. import option is there. Mm. Select class wise file and upload. Mm. We have to choose the file and open, then we enter. Okay, already the same template is there. In template we can update, and that the same template we can okay import. It will Import come. option, through import we can update. Here Mm. download option also available. This is the student template, sir. This is the form, student form. Okay. Admission number, unique ID, all the personal details, surname, first name, gender, Mm. all this. Okay. Yes, sir. Mediums, sections, classes, subjects ఎంటర్ చేసుకుంటాము. నెక్స్ట్ హియర్ రోల్స్. దిస్ ఈస్ ది రోల్ బేస్డ్ సాఫ్ట్వేర్. సో ఫస్ట్ మనం మన స్కూల్లో ఉన్న రోల్స్ అన్నీ యాడ్ చేసుకుంటాం సార్. అంటే ప్రిన్సిపల్, అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు, నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్, వైస్ ప్రిన్సిపల్, లైక్ దట్. ఎవరికి ఏ రోల్ యాక్సెస్ ఇవ్వాలో అవి ఇస్తాం సార్. అంటే రిసెప్షనిస్ట్ ఓన్లీ స్టూడెంట్ డేటా ఎంటర్ చేయడం, వాళ్ళ రిసిప్ట్లు జనరేట్ చేయడం, ఇవి మాత్రమే కావాలి అనుకుని అది ఇస్తాము. లేదు ఎంటైర్ యాక్సెస్ ఎవరికి కావాలి వాళ్ళకి బేస్ చేసుకొని అడ్మిన్ వన్ ఇన్పుట్స్ టైమ్ తీసు బిట్వీన్ ఏమన్నా చేంజ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు సార్. ఇప్పుడు కొన్ని కొన్ని ఆప్షన్స్ కొంతమందికి కొన్ని ఆప్షన్సే ఉంటాయి. అడ్మిన్కి మొత్తం ఉంటాయి. మొత్తం యాక్సెస్ అంతా అడ్మిన్ దగ్గర ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా యాక్సెస్ ఎక్స్ట్రా ఇవ్వాలి అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ నేను మాస్టర్ యాడ్ చేశాను కదా సార్. మాస్టర్ యాక్షన్స్ ఏంటి అనేది ఎడిట్ మీద క్లిక్ చేసుకుంటే తెలుస్తుంది అనమాట వాళ్ళకి ఏమేమి యాక్సెస్ ఉన్నాయి అని చెప్పి. ఏదైనా యాక్సెస్ వాళ్ళకి వద్దు అనుకుంటే మనం వీటిని ఇట్లా డిసేబుల్ చేసేసుకొని సేవ్ చేస్తే వాళ్ళకి ఈ యాడ్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్ అనేది చూపించదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ సపోజ్ టీచర్ ఇన్ బిట్వీన్ డ్రాప్ అవుతారు మన దగ్గర మన ఇన్‌స్టిట్యూషన్ నుంచి. హ్మ్. సో, ఆ టైంలో వాళ్ళ యాప్ ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఆ టీచర్‌ని డిలీట్ చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళకిచ్చిన యాక్సెస్ ఎవ్రీథింగ్ రివోక్ అవుతాయి గదా! అవుతాయి సార్. హియర్ డిలీట్ టీచర్ ఆప్షన్ ఆల్సో దే. మనం టీచర్ డిలీట్ చేయగానే వాళ్ళ డేటా మొత్తం రిమూవ్ చేస్తాం కాబట్టి వాళ్ళకిచ్చిన యాప్ అవన్నీ కూడా మనం తీసేయచ్చు సార్. సో, స్టూడెంట్ డేటా, క్లాస్ వైస్ ఉన్న డేటా మొత్తం వాళ్ళు యాక్సెస్ చేయలేరు. వన్స్ మన స్కూల్ నుంచి టీచర్ బయటెళ్తే. మనం చే రివోక్ చే చేయలేరు సార్, చేయలేరు. ఇన్ కేస్ అట్లా ఏమన్నా అవుతుంది అనుకున్నా మనం వాళ్ళ లాగిన్స్ క్రెడెన్షియల్స్ని చేంజ్ చేసేయచ్చు సార్. వాళ్ళకి క్రెడెన్షియల్స్ ఇస్తాం కదా. అంటే వాళ్ళు లాగిన్ హ్మ్. అవ్వడానికి వాళ్ళ మొబైల్ నెంబర్ ఓటీపీ ఉంటేనే వాళ్ళు లాగిన్ అవుతారు మొబైల్ నెంబర్తో. మనం ఇక్కడ వాళ్ళని డిలీట్ చేస్తే మన దాంట్లో ఉండదు కాబట్టి వాళ్ళు ఓపెన్ చేయలేరు, వాళ్ళకి ఓటీపీ జనరేట్ అవ్వదు. ఓకే. అండ్ ఓకే. అడ్మినిస్ట్రేషన్, టీచర్, స్టూడెంట్ ఎంట్రీస్ అయితే మోస్ట్ ఆఫ్ ద దెమ్ ఓకే. ఐ కెన్ అండర్‌స్టాండ్. అండ్ ఓకే. స్టూడెంట్ అటెండెన్స్ అంతా క్యాలెండర్ వైస్ ఉంటదా? ఎలా ఉంటది? అటెండెన్స్ సార్. అటెండెన్స్ హ్మ్. క్యాలెండర్ వైజ్ సార్. ఇప్పుడు స్టూడెంట్ అటెండెన్స్ ఉంది, ఇలా హ్మ్. క్యాలెండర్ ఉంటుందన్నమాట. జనవరి డేస్ అన్నీ హ్మ్. ఉంటాయి. ఇప్పుడు ఈరోజు అటెండెన్స్ తీసుకున్నారనుకోండి, ఎంతమంది ప్రజెంటో ఇలా క్లిక్ చేసి ప్రజెంట్ మీద మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఆబ్సెంట్ మీరు క్లిక్ ఎవరైతే చేశారు. అబ్సెంట్ అవుతారో ఎలా ఏస్తారు టీచర్ ఇదిగోండి అని? సార్, ఇక్కడ మార్క్ అటెండెన్స్ ఉంది కదా, క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ క్లాస్లో స్టూడెంట్స్ నేమ్స్ వచ్చింది. ప్రజెంట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎవరైతే ఆబ్సెంటో వాళ్ళకి జస్ట్ ఇట్లా మార్క్ ఇచ్చి సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఇట్లా ప్రజెంట్ టు ఆబ్సెంట్. ఓకే. అది ఎవరు మనము ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఆబ్సెంటీస్ వాళ్ళకి హ్మ్. మెసేజ్
యాప్‌లోనే అప్‌డేట్ అవుతాయా ఆటోమేటిక్‌గా? ఆ! యాప్ త్రూ పుష్ నోటిఫికేషన్స్ ఎళ్తాయి సార్. అలాగే ఎస్ఎంఎసెస్ కూడా ఇప్పుడు మనం ఒక టైమ్ సెట్ చేస్తామనమాట. ఫస్ట్ పీరియడ్ మీకిప్పుడు ఈవెన్ 10:30 ఆర్ 10 వరకు ఉందనుకోండి. ఆఫ్టర్ 10 ఎళ్ళాలి అని చెప్తే మేము మీకు సాఫ్ట్‌వేర్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడే ఒక టైమ్ సెట్ చేస్తాము. ఆఫ్టర్ ఫస్ట్ పీరియడ్ హ్మ్. పేరెంట్స్‌కి నోటిఫికేషన్ ఎళ్తది ఆటోమేటిక్‌గా. మనమేం హ్మ్. పంపవసరం లేదు. ఎవరైతే ఆబ్సెంటీస్‌కి ఎవ్రీడే మెసేజ్ ఎళ్తుంది. నోటిఫికేషన్ యాప్ ద్వారా. అంటే మొబైల్ నంబర్స్ ఆల్రెడీ మనం పేరెంట్స్ మొబైల్ నంబర్స్ తీసుకుంటాం కదా సార్ స్టూడెంట్స్ డేటాలో. సో, మేము నార్మల్ టెక్స్ట్ మెసేజ్ ఎళ్తది. త్రూ మొబైల్ యాప్ ఇన్‌స్టాల్ చేసిన వాళ్ళందరికీ నోటిఫికేషన్స్ ఎళ్తాయి. పుష్ నోటిఫికేషన్స్ కూడా ఎళ్తాయి. ఓకే. టెక్స్ట్ మెసేజ్ వెళ్తుంది. నోటిఫికేషన్ వెళ్తది. హ్మ్. ఓకే. అండ్ ఇది కంపల్సరీ పేరెంట్స్ దగ్గర మనం ఇన్‌స్టాల్ చేపిచ్చుకొని పెట్టుకోవాలి గదా! ఇన్ కేస్ అవును సార్. చేపిచ్చుకోవాలి. ఇన్ కేస్ ఎవరైనా ఆఫర్స్ చెయ్యకపోతే ఎవ్రీ వాళ్ళకి మొబైల్ నంబర్ నుంచి ఎళ్తదనమాట. మొబైల్ నంబర్స్ ఆల్రెడీ మనం స్టూడెంట్స్ దగ్గర పేరెంట్స్ నంబర్స్ తీసుకుంటాం గదా! హ్మ్. మొబైల్ నంబర్ కూడా తీసుకుంటాం సార్ ఇక్కడ పేరెంట్ నంబరు ఫాదర్ నేమ్ మొబైల్ నంబర్ కూడా ఒక దాంట్లో మ్యాండేటరీగా తీసుకుంటాం అనమాట. సో ఈ హ్మ్. మొబైల్ నంబర్కి ఇన్ కేస్ ఇన్స్టాల్ చేసుకోకపోయినా కానీ వెళ్తుంది ఆబ్సెంట్ మెసేజ్ వెళ్తుంది ఫీడ్ వ్యూస్ టెక్స్ట్ ఏమన్నా ఉంటే మెసేజ్‌కి వెళ్తుంది దేర్ ఈస్ నో చార్జెస్ రైట్? సార్. ఆ టెక్స్ట్ మెసేజ్‌కి దేర్ ఈస్ నో చార్జెస్ రైట్? అండ్ ఇనిషియలీ 2000 ఎస్ఎంఎస్ఎస్ వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ సార్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద 2000 యూ హ్యావ్ టు బై. హౌ మచ్ ద కాస్ట్ మేడం? I think per 10,000 SMSs it's around 2,500 rupees or 3,000. That's it. Per 10,000 messages. ఓకే. If you are ఆహ్, మీరు ఇన్‌స్టెడ్ కావాలంటే ఆఫ్ మేము ఇన్‌స్టెడ్ ఆఫ్ మాట్లాడతాము టెక్స్ట్ విత్ మెసేజ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ టెక్స్ట్ మెసేజ్ మనము వాట్సాప్ లింక్ చేయొచ్చా దీనికి? చేయొచ్చు సార్ కానీ వాట్సాప్ ఇంటిగ్రేషన్కి అది డొమైన్ ఒకటి ఉంటుంది కదా అది మీరే తీసుకోవాల్సి ఉంటుంది అదే ఎస్ఎంఎస్ అనుకోండి అదేమి ఉండదు కాబట్టి ఇనిషియల్గా మేము ప్రొవైడ్ చేసే వాటితో మేనేజ్ చేసుకుంటూ ఈ 2000 అయిపోయిన తర్వాత కావాలి అనుకుంటే ఆ 10,000 తీసుకుంటే మీకు త్రూ అవుట్ ది ఇయర్ మొత్తం వస్తాయి. అది కొంచెం అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు వాట్సాప్ది కానీ వాట్సాప్ ఆప్షన్ కూడా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే దాని గురించి మాట్లాడతాను నేను. ఇప్పుడు ప్రెజెంట్ యూస్ చేసే అంటే మా దగ్గర ఇంకా కొన్ని స్కూల్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు వాళ్ళైతే ఎస్ఎంఎస్లో నోటిఫికేషన్ అయితే పుష్ నోటిఫికేషన్స్ వాడుతున్నారు. నోటిఫికేషన్ ఈస్ ఫ్రీ. నోటిఫికేషన్స్ అన్లిమిటెడ్. సో ఓన్లీ ఎస్ఎంఎస్ మాత్రమే ఇఫ్ దేర్ ఈస్ ఎనీ చేంజ్ మనకి ఎస్ఎంఎస్ కూడా కావాలి అంటే చార్జెస్. ఆఫ్టర్ 2000 ఎస్ఎంఎస్ఎస్ కంప్లీట్ అయిన తర్వాత ఛార్జెస్ ఆ 2000 మేము ఇస్తాం మేము ప్రొవైడ్ చేస్తాం మీకు. మా షూర్. ఎండ్ నుంచి మేము తీసుకున్నాము అవి మీకు ఒక 2000 మేము ఇస్తాము అవి కంప్లీట్ అయిన తర్వాత అన్ పుష్ నోటిఫికేషన్స్ అయితే ఫ్రీ సార్ అన్లిమిటెడ్ ఈ పర్ డేకి ఎన్నైనా సెండ్ చేసుకోవచ్చు పర్ ఇయర్ ఎన్నైనా సెండ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఐ జస్ట్ రిపీటింగ్ సేమ్ థింగ్ మా మేడం కూడా జాయిన్ అయ్యారు. ఓకే. టీచ్ మేము కొన్ని డిపార్ట్మెంట్స్ ఇప్పుడు నాకు మ్యాథ్స్ టీచర్ నలుగురు ఉన్నారు. ప్రైమరీకి ఇద్దరు, హై స్కూల్‌కి ఇద్దరు అండ్ ప్రీ ప్రైమరీకి ఇద్దరు. 4, 6 మెంబర్స్ అనుకున్నాము. సో, నేను క్లాస్ వైస్ మ్యాథ్స్ టీచర్స్‌ని నేను వాళ్ళ స్టూడెంట్స్‌కే అసైన్ చేస్తాను. వన్స్ వాళ్ళు ఏ టైంలో గానీ మాకు మా ఇన్‌స్టిట్యూషన్ నుంచి బయటెళ్తే వి ఇన్‌స్టంట్‌గా మేము వాళ్ళకి మన స్టూడెంట్ డీటెయిల్స్‌ని రివోక్ చేయొచ్చు కదా! ఐయామ్ చేయొచ్చు సార్. మనం వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత వాళ్ళ డేటా మనం ఇందులో వాళ్ళని డిలీట్ చేస్తాం కదా డిలీట్ చేస్తే మొబైల్ నెంబర్ ఉండదు. ఇప్పుడు వాళ్ళు మొబైల్ అది యాక్సెస్ చేయాలి అంటే మొబైల్ నెంబర్ నుంచే ఓటీపీ వచ్చి యాప్ వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు. సో మనం ఓకే. ఇందులో మొబైల్ నెంబర్ తీసేసినప్పుడు దే డిడెంట్ గెట్ ఎనీ ఓటీపీ వెళ్ళదు వాళ్ళు లాగిన్ అవ్వలేరు. రివోక్ అయిన తరువాత ఇమీడియట్గా మనం టీచర్ ఇందులో డిలీట్ చేస్తే వాళ్ళు యాక్సెస్ చేయలేరు. ఓకే. సపోజ్ హ్మ్. ఇంకొక క్వెషన్. ఇప్పుడు హ్మ్. మాకు స్కూల్ మొత్తానికి ఒక ఎమర్జెన్సీ హాలిడే డిక్లేర్ చేయాలి. హ్మ్. హాలిడే డిక్లేర్ చేసేటప్పుడు హ్మ్. పుష్ నోటిఫికేషన్స్ ద్వారా హ్మ్. ఇన్‌స్టంట్‌గా మెసేజెస్ పంపించేయచ్చా యాప్‌కి? పంపించవచ్చు సార్. పంపించవచ్చు సార్. నేను అది చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇన్స్టెంట్గా ఏమన్నా కావాలనుకోండి సబ్జెక్ట్ మెసేజ్ టైప్ చేసి ఆల్ మెంబర్స్ క్లిక్ చేసి సెండ్ కొట్టేస్తే వెళ్ళిపోతుంది సార్. ఓకే. అటెండెన్స్ అండ్ సర్క్యులర్స్
ఆటోమేటిక్‌గా పుష్ నోటిఫికేషన్ ద్వారా ఎళ్ళిపోతాయి. అటెండెన్స్ గూడా మనం జస్ట్ మార్క్ అటెండెన్స్ కొట్టేసి పుష్ నోటిఫికేషన్‌కి ఇచ్చేస్తే ఎళ్ళిపోతుంది. రైట్? వెళ్తది సార్. ఎవరైతే ఆబ్సెంటో ఆబ్సెంటీస్‌కి మెసేజెస్ ఒకసారి ఎళ్తాయి. మళ్ళీ ఒకసారి చూపిస్తారా? సార్ అటెండెన్స్ ఒకసారి స్టూడెంట్ అటెండెన్స్. ఇదిగోండి సార్. ఇప్పుడు ఈరోజు అటెండెన్స్ అనుకోండి. మార్క్ అటెండెన్స్ మీద క్లిక్ చేసాము. ఇది క్యాలెండర్ వైజ్ ఉంటుంది సార్. ఈరోజు ఇది ఎవరెవరు ప్రెజెంటో ఫస్ట్ మనం ప్రెజెంట్ క్లిక్ చేసుకున్నాము. పర్ హ్మ్. డేకి మోస్ట్లీ 1 ఆర్ 2 మెంబర్స్ ఆబ్సెంట్ ఉన్నారనుకోండి. వాళ్ళు ఎవరు అనేది జస్ట్ ఇట్లా మనం క్లిక్ చేసుకొని ఇదంతా మొబైల్ యాప్‌లో చేయొచ్చు. మొబైల్ యాప్‌లో చేయొచ్చు సార్. ఓకే. సేవ్ క్లాస్ అస్ టీచర్‌కి ఇస్తాము. క్లాస్ టీచర్ చేస్తారు. హ్మ్. సేవ్ అటెండెన్స్ అయిన తర్వాత హ్మ్. నోటిఫికేషన్ ఎక్కడ ఎలా పంపిస్తున్నారు? పుష్ నోటిఫికేషను ఆబ్సెంటీస్‌కి బ్యాక్ ఎండ్ నుంచి డైరెక్ట్ ఎళ్తది సార్. పుష్ ఎవరైతే ఆబ్సెంటో నోటిఫికేషన్ వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతుంది. ఆటోమేటిక్‌గా ఎళ్తది. మనం దాని కోసం ఏం సెట్ చేయక్కర్ల. మేము ఒక టైం సెట్ చేస్తాము. అంటే ఫస్ట్ ఓకే. అవర్ తర్వాత, సెకండ్ అవర్ తర్వాత ఎళ్ళాలి అని. ఆ టైంకి ఆఫ్టర్‌నూన్ 12 లోపు ఎవరైతే హ్మ్. ఆబ్సెంటో వాళ్ళకి డైరెక్ట్‌గా ఎళ్ళిపోతాయి ఎస్ఎంఎస్‌లో. ఈరోజు ఆబ్సెంట్ మీ స్టూడెంట్స్ అని చెప్పి మీ చిల్డ్రన్. ఓకే. హ్మ్. ఓకే. ఇప్పుడు స్టూడెంట్స్ యొక్క ఫీస్ డీటెయిల్స్ కాలమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? చేస్తాను సార్. ఈ యాక్సెస్ ఓన్లీ అడ్మిన్‌కి మాత్రమే ఉండాలి. అడ్మిన్ అండ్ ఎవరైతే అకౌంటెంట్ ఓపెన్ చేస్తారో హ్మ్. వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉండాలి. అలానే ఉంది సార్. దట్స్ వై అందుకనే రోల్ బేస్డ్ పెట్టాం సార్. ఇప్పుడు మీరు ఎవరికి ఏది కనిపించాలి అంటే అది కనిపించేలా చేస్తాము. వాటిని యాక్సెస్ ఇస్తాము. టీచర్ ఎవరికి డీటెయిల్స్ వద్దంటే డిసేబుల్ చేస్తాము. టీచర్ డీటెయిల్స్ మనం దీంట్లో ఎంట్రీ చేసామంటే ఏ పర్సన్‌కి ఏ యాక్సెస్ ఇయ్యాలంటే ఆ యాక్సెస్ మాత్రమే వాళ్ళు యాక్సెస్ ఆ! చేయగలుగుతారు. అవును సార్. రోల్స్ ఇచ్చేటప్పుడు మనం రోల్స్ యాడ్ చేస్తాం గదా! ఈళ్ళు హ్మ్. అడ్మినిస్ట్రేషను, వీళ్ళు కంప్యూటర్ ఆపరేటింగు, హ్మ్. వీళ్ళు అడ్మిను ఇట్లా అడ్మిన్ వాళ్ళకి క్లిక్ చేస్తే వాళ్ళ రోలు మనం ఇక్కడ టీచర్ యాడ్ చేసేటప్పుడు గూడా మనం వాళ్ళ రోల్ అవి టీచర్ ఫామ్‌లో చూసుకుంటే సార్ మనం ఇక్కడ హ్మ్. డిజిగ్నేషన్ ఇస్తాము. డిజిగ్నేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ రోల్ మాస్టర్ వాళ్ళ రోల్ సెలెక్ట్ చేస్తాము. ఈ రోల్ సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఏ యాక్సెస్ ఉంటుందో అది మాత్రమే వాళ్ళకి కనిపిస్తుంది. సో ఫస్ట్ ఓకే. మనం ఇక్కడ రోల్స్ యాడ్ చేసుకున్నప్పుడు ఏం చేస్తాము అని అంటే ఎవరికి ఏ యాక్సెస్ ఇవ్వాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. మాస్టర్కి ఏం లాగిన్స్ ఇవ్వాలి, కంప్యూటర్ ఆపరేటర్కి ఏం అట్లా మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఫస్ట్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నా మనం అది వాళ్ళకి కనిపించొద్దు అనుకుంటే వాళ్ళకి యాక్షన్స్ మీద ఇట్లా క్లిక్ చేసుకొని ఇప్పుడు ఈ ఎడిట్ స్టూడెంట్ ఆప్షన్ వీళ్ళకి వద్దు అనుకుంటే ఇట్లా డిసేబుల్ చేసి సేవ్ చేస్తే అది వాళ్ళకి కనిపించదు. ఓకే. ఉమ్. అట్లా ఫీజ్ ఎవరికి యాక్సెస్ ఇవ్వాలో అది ఇవ్వచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. చెప్పండి సార్ ఫీజెస్. ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకే సార్. ఇనిషియల్గా మనం ఫీ స్ట్రక్చర్ ఫీ టైప్స్ యాడ్ చేసుకుంటాం సార్. ఏమేమి హ్మ్. ఫీజెస్ ఉంటాయి అని చెప్పి యాడ్ చేసుకుంటాం. ఇట్లా అకాడమిక్ ఫీ, యూనిఫామ్ ఇట్లా మీ హ్మ్. స్కూల్లో ఏ టైప్ ఆఫ్ ఫీజెస్ ఉంటే అవి యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఫీ టైప్ సెలెక్ట్ చేసుకుంటాము. డ్యూరేషన్ ఉంటుంది కదా సార్, మంత్లీ పే చేసే వాళ్ళు ఉంటారు. ఇట్లా హ్మ్. మంత్ కూడా సెలెక్ట్ చేసుకుంటాం. ఏ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి అని. అలాగో జూన్ నుంచి ఇట్లా మనం స్టార్ట్ చేస్తే అకాడమిక్ ఇయర్ మనం ఇది ఎట్లయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి అమౌంట్ ఎంత, సెకండ్ క్లాస్కి ఎంత, థర్డ్ ఇట్లా మొత్తం యాడ్ చేసి సేవ్ చేసుకుంటాము. ఈ అండ్ వన్ సేవ్ మోర్. చేసుకున్నది ఇప్పుడు మొత్తం మీరు ఆడ మంత్ సెలెక్ట్ చేసుకున్నారు. మంత్‌కి ఇంత అంటే ఇప్పుడు జూన్ మంత్‌కి ఎంత అనేది మాత్రమే ఆడ ఎంట్రీ చేయాలి క్లాస్ వైస్. ఇది ఫీ స్ట్రక్చర్ క్రియేట్ చేసేటప్పుడు కదా! అవును సార్. క్వార్టర్ వైస్ సెలెక్ట్ చేసుకుంటే క్వార్టర్‌కి ఎంత అంటే టర్మ్‌కి ఎంత ఒక టర్మ్కి క్లాస్‌కి. ఎంత, అవును. అట్లా ఇప్పుడు యాడ్ చేసి సపోజ్ ఒకే క్లాస్‌కి మేము టర్మ్ ఫీజు ఆహ్, అండ్ బుక్స్ ఫీజు మనం టోటల్ యాన్యువల్ ఫీ అట్ ఏ టైం పెట్టేస్తాం ఇస్తాము. దాంట్లో క్వార్టర్ మంత్లీగా మనం లేకపోతే ఎట్లా మనం యాడ్ చేసిన దాన్ని బట్టి ఇట్లా వస్తుంది సార్. టర్మ్ వైజ్ కూడా యాడ్ చేసే ఆప్షన్ ఉంది. దానికి డీటెయిల్గా ఒక వీడియో ఉంది, ఒకసారి చూస్తే అర్థమవుతుంది సార్. టర్మ్ వైజ్గా ఎట్లా యాడ్ చేయాలి, సింగిల్ టర్మ్ అయితే ఎంత, ఇట్లా 2 టర్మ్స్ 3 టర్మ్స్ ఎంత, ఇట్లా ఆప్షన్ ఉంది. అది ఎంతమందికి ఎలా లింక్ అయింది. ఇప్పుడు అకాడమిక్ ఫీ ఉంది, సింగిల్ టర్మ్లో ఒక 3 మెంబర్స్ లింక్ అయ్యి ఉంది. వీళ్ళు ఎవరు అంటే ఇట్లా క్లిక్ చేసుకుని మనం వాళ్ళ డేటా చూసుకోవచ్చు. ఓకే. అట్లా టర్మ్ వైజ్ కూడా ఉంది. ఇట్లా ఫీ స్ట్రక్చర్ మొత్తం కనిపిస్తుంది. ఇంకొకటి మనం ఫీ కలెక్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఉన్నారు కదా సార్, ఏదైనా ఒక పర్టికులర్ స్టూడెంట్కి మనం ఫీ కలెక్ట్ చేయాలనుకోండి. ఈ స్టూడెంట్ మీద క్లిక్ చేయగానే స్టూడెంట్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి కనిపిస్తుంది. ఇట్లా ఆ స్టూడెంట్ ఫీజు ఏంటి, ఆ స్టూడెంట్ అటెండెన్స్, ఎగ్జామ్ డీటెయిల్స్, సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఇట్లా ఫీ మీద క్లిక్ చేసుకోగానే మనకి వాళ్ళ దగ్గర మనం కలెక్ట్ చేసిన ఫీ,
ఇదంతా చూడొచ్చు. క్విక్‌గా కలెక్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా జనరేట్ అవుతుందా? రిసిప్ట్ ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది సార్. వన్స్ మనం కలెక్ట్ చేయగానే చూపిస్తాను సార్. ఇప్పుడు చూడండి ఇక్కడ క్విక్ యాక్షన్ ఉంది డైలీ ప్లస్. బేసిస్ మనం ఫీజ్ ఎంట్రీస్ చేసుకోవాలి దీంట్లో. సార్ అంటే రిసీవ్ చేసుకున్న అమౌంట్స్ డైలీ ఎంట్రీస్ అనేది డైలీ చేసుకోవాలి. లేదు సార్. మనం రిసీవ్ చేసుకోవడానికి ఇప్పుడు ఎవరైనా ఒక పేరెంట్ ఫీ కట్టడానికి వచ్చారనుకోండి, ఇక్కడ కలెక్ట్ ఫీ మీద క్లిక్ చేసుకుంటాము. వాళ్ళ క్లాస్ ఏంటి, వాళ్ళు స్టూడెంట్ క్లాస్ సెలెక్ట్ చేయగానే స్టూడెంట్ లిస్ట్ వచ్చేది సార్. ఏదో ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేయగానే ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. వాళ్ళకి ఏ ఫీజెస్ ఉన్నాయి అనేది మనం వీటిని సెలెక్ట్ చేసుకుంటాం. అకాడమిక్ ఫీ, యూనిఫామ్ ఫీ, స్కూల్ ఫీ. యూనిఫామ్ ఫీ ఉంటే క్లిక్ చేస్తాం, లేదంటే ఇట్లా డిసేబుల్ చేసేసి ఏ ఫీజెస్ ఉన్నాయో అవి ఇక్కడ వస్తాయి. వాళ్ళు ఎంత కడుతున్నారు, మనం ఆల్రెడీ ఫీ స్ట్రక్చర్లో ఫీ యాడ్ చేసాం కాబట్టి ఆ స్టూడెంట్ ఫీ ఇక్కడ కనిపిస్తుంది. ఎంత పే చేస్తున్నారో ఎంటర్ చేసుకొని డేటు, పేమెంట్ మోడ్ ఇవి మొత్తం ఎంటర్ చేసి ఇక్కడ అప్డేట్ చేస్తాం. అప్డేట్ చేయగానే ఈ ఎవరెవరి దగ్గర అయితే కలెక్ట్ చేస్తామో ఆ కలెక్ట్ చేసిన ఫీజు లాక్స్ అన్నీ ఈ ఫీ లాక్స్లో ఉంటాయి ఇట్లా. ఓకే, డైలీ డే వైజ్ ఆ రోజు. ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు జనరేట్ అవుతుంది అనమాట ఫీ రిసిప్ట్. దిస్ ఇస్ ద ఫీ రిసిప్ట్. మీ స్కూల్ నేము, లోగో వాటితో ఓపెన్ అవుతుంది. దెన్ మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది మనం కలెక్ట్ చేయగానే. ఫీ లాక్స్లో ఉంటుంది. నాట్ ఓన్లీ స్టూడెంట్ వైజ్ స్టూడెంట్ కాకుండా ఓవరాల్ ఈ రోజు మొత్తాన్ని కలెక్షన్ ని చెక్ చేసి ప్రింట్ తీయాలంటే అది కూడా ఉంది సార్. రిపోర్ట్స్లో ఓవరాల్ ఫీ సమ్మరీ క్లాస్ సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఫీ కలెక్షన్స్ ఫ్రమ్ డేట్ టు డేట్, ఏ క్లాస్ది కావాలో తీసుకోవచ్చు. ఫీ టైప్ కలెక్షన్స్ మొత్తం అన్ని ఆల్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ ఉన్నాయి సార్ ఇందులో. ఫీ రిగార్డింగ్ ఉన్నాయి, అటెండెన్స్ రిగార్డింగ్ ఉన్నాయి, మార్క్స్ లిస్టులు ఉన్నాయి, చేసుకోవచ్చు. ఓకే, ఫీజ్ది ఓకే. నెక్స్ట్ ఎగ్జామ్ది టైం టేబుల్ ఎలా షెడ్యూల్ చేస్తున్నారు, మార్క్స్ ఎలా ఎంట్రీ చేసి పేరెంట్కి పంపిస్తారు? చెప్తాను సార్. ఎగ్జామ్స్లో ఫస్ట్ గ్రేడింగ్ సిస్టమ్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం సార్. మనం క్రియేట్ గ్రేడింగ్ సిస్టమ్ క్లిక్ చేసుకొని ఇక్కడ మ్యాథ్స్ ఎంత పర్సంటేజ్ నుంచి ఎంత పర్సంటేజ్ వస్తే ఏ గ్రేడ్, దానికి ఎన్ని గ్రేడ్ పాయింట్స్ యాడ్ చేసుకొని ఇట్లా 100 to 90, 90 to 80 ఇట్లా యాడ్ చేసుకుని మొత్తం సేవ్ చేసుకుంటాము. సేవ్ చేసుకున్న తర్వాత ఇట్లా సేవ్ చేసాం. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు గ్రేడింగ్ సిస్టమ్ క్రియేట్ అయిపోయింది. ఎగ్జామ్ని క్రియేట్ చేసుకుంటాం మనం. ఇట్లా ఎగ్జామ్ ఇప్పుడు సబ్మిటెడ్ అసెస్మెంట్లు ఇట్లా ఉంటాయి కదా, ఏదో ఒక అసెస్మెంట్ FA2, FA1 అట్లా మనం టైటిల్ ఇచ్చుకొని ఏ డేటు, ఏ టైం నుంచి ఏ టైం వరకు, ఫస్ట్ క్లాస్కి ఏ సబ్జెక్ట్, సెకండ్ క్లాస్కి ఇట్లా యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ డే ఆ డేట్ ఏంటి ఇట్లా మొత్తం యాడ్ చేసి సేవ్ చేసుకుంటాం ఎగ్జామ్ని. ఈ సేవ్ చేసుకున్న ఎగ్జాము ఇక్కడ ఎగ్జామ్స్లో ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఎగ్జామ్ రిమైండర్ టెస్ట్ FA2 అనుకోండి ఇట్లా ఉంటుంది. ఒకవేళ ఈ టెస్ట్ టైం టేబుల్ మనం చూసుకోవాలి ఇట్లా చూసుకోవాలంటే వ్యూ మీద క్లిక్ చేస్తే కనిపిస్తుంది. మనం ఇది క్రియేట్ చేయగానే మొబైల్ అప్లికేషన్లో ప్రతి క్లాస్కి, ప్రతి స్టూడెంట్కి వాళ్ళ ఎగ్జామ్ టైం టేబుల్ ఏంటి అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అప్లికేషన్లో పేరెంట్స్ చూడొచ్చు. ఎట్ ది సేమ్ టైం రేపు ఎగ్జామ్ ఉందనగా ఈరోజు వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది, 2 days బిఫోర్ వెళ్తుంది. ఇట్లా 2 daysలో ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రిపేర్ చేయించండి అని చెప్పి వెళ్తుంది. డేట్ ఏదైనా సెట్ చేయాలమ్మా సార్? మేడం, వీక్ బిఫోర్ మనము పేరెంట్స్కి ఇంటిమేషన్ ఇవ్వాలి అనుకోండి, దీంట్లో సెట్ చేయొచ్చు అలాగా? సెట్ చేయొచ్చు మ్యామ్. అంటే మేము అది బ్యాక్ ఎండ్లో కోడ్లో ఇచ్చాము. ఇప్పుడు 11th ఎగ్జామ్ ఉంది కదా ఇక్కడ, 11th 25. సో 9th వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది, 10th కూడా వెళ్తుంది. 11th ఎగ్జామ్కి, అలాగే 12th ఎగ్జామ్కి 11th వెళ్తుంది. 11th ఈవినింగ్ మళ్ళీ రేపు ఎగ్జామ్ ఉంది, బిఫోర్ డే ఎగ్జామ్, బిఫోర్ డే నోటిఫికేషన్ వెళ్తుంది వాళ్ళు ప్రతి సబ్జెక్ట్కి వెళ్తుంది. ఇది ఆటోమేటిక్గా వెళ్తుంది సార్. అది మేము అది కోడ్లో సెట్ చేసాం, అట్లా బ్యాక్ ఎండ్లో వెళ్తుంది. హాల్ టికెట్ జనరేటర్ చూపిస్తారా? ఇప్పుడు సపోజ్ మాకు 7 ఎగ్జామ్ ఉంది, 1 month 2 బిఫోర్ హాల్ టికెట్ జనరేట్ అవ్వాలి. క్రియేట్ అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకుంటాము. క్లాస్ సెలెక్ట్ చేయగానే సబ్మిట్ కొట్టగానే ఇట్లా వస్తారు. ఆ క్లాస్లో స్టూడెంట్స్ లిస్ట్ అంతా వస్తుంది. మనం స్టూడెంట్ నేమ్స్ అన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని జనరేట్ క్లిక్ చేయగానే మనకి జనరేట్ అవుతుంది సార్. హాల్ టికెట్స్ అన్నీ జనరేట్ అవుతాయి, చూపిస్తాను. ఇలా వస్తుంది అనమాట. నేమ్, ఇప్పుడు మనం ఫోటో అప్లోడ్ చేసింటే ఫోటో కూడా వచ్చేస్తుంది. ఫోటోలు అప్లోడ్ చేస్తుంటే ఇక్కడ ఫోటో కూడా వస్తుంది.
ఇట్లా ఓకే. ప్రతి క్లాస్కి ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమంది క్లాస్ స్టూడెంట్స్కి వాళ్ళ సబ్జెక్టు డేట్ టైంతో పాటు ఇది రూమ్ నెంబర్. వన్స్ టైమ్ టేబుల్ ఎగ్జామ్ టైమ్ టేబుల్ క్రియేట్ అయిన తర్వాత మాకు ఇన్స్టెంట్ గా ఇప్పుడు సపోజ్ నాకు రేపు ఎగ్జామ్ ఈ రోజే హాల్ టికెట్స్ తీసేయాలంటే ఇమీడియట్ గా తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు సార్. మనం టైం టేబుల్ జనరేట్ చేయగానే ఇప్పుడు ఎగ్జామ్ క్రియేట్ చేసాం కదా, ఆ ఎగ్జామ్ సెలెక్ట్ చేసేసుకొని క్లాస్ సెలెక్ట్ చేస్తే ఇమీడియట్గా వచ్చేస్తాయి. ఇంకొక వన్ ఇవన్నీ అవర్లో మనము ఎగ్జామ్ ఉందనంగా కూడా చేసుకోవచ్చు సార్. చేసుకోవచ్చు. కాకపోతే ఈ మెసేజ్ అనేది పేరెంట్కి రిమైండ్ చేస్తాడు కదా, రేపు ఈ ఎగ్జామ్, ఆ, రేపు ఈ ఆ, ఎగ్జామ్. ఆ. అది ఓకే. అంటే ఎగ్జామ్ని ముందు క్రియేట్ చేసుకుంటాం మేము. టైం టేబుల్ అది అది అడ్మిట్ ఒకటి. కార్డు అది ఎప్పుడైనా అడ్మిట్ కార్డ్ ఇదైతే ఎప్పుడైనా మనము జనరేట్ హాల్ టికెట్ ఎప్పుడైనా తీసుకోవచ్చులే, తీసుకోవచ్చు. ముందే తీసుకో. ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఎగ్జామ్ అయినా మనం ఇమీడియట్గా జనరేట్ కొట్టుకోవచ్చు. కానీ ఎగ్జామ్ని మనం ఒక 1 డే 2 డేస్ బిఫోర్ క్రియేట్ అలాగా మనకు తెలుస్తుంది కదా మేడం, ఇంకో 2 డేస్లో ఎగ్జామ్స్ ఉంటాయి. క్రియేట్ అవునవును. చేసుకుంటే బిఫోర్ డే నుంచి పేరెంట్స్కి నోటిఫికేషన్ వస్తుంది, ప్రిపరేషన్ చేయించండి అని. అవునండి. అదే అండ్ అదే అర్థం. మార్క్ స్టేట్మెంట్ ఒకసారి చూపిస్తాను. మార్క్ షీట్ సార్, మార్క్ ఎగ్జామ్ షీట్. అయిన తర్వాత మార్క్ స్టేట్మెంట్స్ వాళ్ళకి. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వాళ్ళకి మార్క్స్ జనరేట్ చేయాలనుకుంటే డేటా యాడ్ చేసినట్టుంది. నార్మల్గా అయితే ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ జనరేట్ కొట్టగానే వాళ్ళ స్టూడెంట్ నేమ్స్ మార్క్స్ ఇక్కడ కనిపిస్తుంది సార్. నేను అది ఇండివిజువల్ గా వాళ్ళకి అన్ని ఒక పిల్లోడికి అన్ని సబ్జెక్ట్ మార్క్స్ దాని టోటల్ ఎట్లా గ్రేడ్ ఎట్లా అటెండెన్స్ వస్తుందంటే అంతా సార్, దాంట్లో వస్తుంది. స్టూడెంట్ నేమ్ వస్తుంది, తెలుగు ఎన్ని మార్క్స్ ఇక్కడ మనం ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ హిందీ, ఇంగ్లీష్ అట్లా మొత్తం అందరికి వస్తాయి. వాళ్ళ నేమ్స్ వచ్చేస్తాయి డైరెక్ట్గా. వాళ్ళ క్లాస్ సెలెక్ట్ చేయగానే క్లాస్ ఇక్కడ ఉంది కాబట్టి వచ్చేస్తాయి. ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ జనరేట్ మార్క్ షీట్ ఉంది కదా, మనం ఇట్లా క్లిక్ చేయగానే ఇక్కడ అయిపోయిన తర్వాత వస్తుంది. వచ్చిన తర్వాత సేవ్ ఆప్షన్ చూపిస్తుంది. సేవ్ కొట్టగానే వాళ్ళ మార్క్స్ జనరేట్ అవుతాయి. ఇన్ కేస్ ఆ మార్క్స్ వాళ్ళకి విజిబుల్ అవ్వాలా వద్దా అనేది మనం ఇక్కడ ఇప్పుడు చూడండి, పబ్లిష్ రిజల్ట్ ఉంది కదా, దీన్ని ఇట్లా ఎనేబుల్ చేసుకొని ఇక్కడ పబ్లిష్ చేస్తే మొబైల్ అప్లికేషన్లో పేరెంట్స్ చూడొచ్చు కూడా. చూడండి, వన్స్ పబ్లిష్డ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ విల్ బి ఏబుల్ టు డౌన్లోడ్ మార్క్ షీట్స్. ఓకే. ఇది ఇక్కడ డేటా యాడ్ అయినట్లేదు, లేదు అంటే వాళ్ళ క్లాస్ సెలెక్ట్ చేయగానే వస్తుంది సార్. ఏ క్లాస్ అన్న యాడ్ అయి ఉందేమో చూస్తాను. బట్ ఫార్మాట్ ఎలా ఉందో చూడాలనుకున్నా. అదే అదే నో ప్రాబ్లం. నేను ఒకసారి స్క్రీన్ షాట్ పెడతాను సార్. ఇది అయిన తర్వాత డేటా యాడ్ చేసి మీకు ఎలా వస్తుంది అనేది ఒకసారి పంపిస్తాను. వాట్సాప్ చేయండి ఒకసారి మార్క్ లిస్ట్. వాట్సాప్లోనే అండ్ చేస్తాను. ఇప్పుడు లెసన్ ప్లాన్ ఇవన్నీ దీంట్లోనే యాడ్ చేసుకోవచ్చు. హోంవర్క్ చూపిరా పేరెంట్స్ కి డైలీ వైస్ హోంవర్క్స్ హోంవర్క్ నోటిఫికేషన్ ఎలా పంపించు. హోంవర్క్స్ సార్, ఇప్పుడు హోంవర్క్ క్లాస్ టీచర్కి మొబైల్ అప్లికేషన్ ఉంటుంది కదా, వాళ్ళు అందులో అసైన్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఆప్షన్ మొబైల్ అప్లికేషన్లో ఉంది. నేను వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఈ లాగిన్స్ అన్ని మీకు పంపిస్తాను. ఒకసారి అప్లికేషన్స్ కూడా డౌన్లోడ్ చేసి చెక్ చేయండి. వాళ్ళకి అసైన్ చేసిన తర్వాత పోనీ ఇక్కడ చేసుకోవాలనుకున్నా మనం ఇక్కడ అసైన్ హోంవర్క్ ఉంది కదా, క్లిక్ చేస్తాము. హోంవర్క్ టైటిల్ ఇస్తాము, డిస్క్రిప్షన్ ఇచ్చి ఏదైనా పీడిఎఫ్ ఇమేజ్ పెట్టడానికి పెట్టవచ్చు, అడిషనల్ నోట్స్ ఏమైనా ఉంటే పెడతాము, లేదంటే ఏ క్లాస్కు క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము, సబ్జెక్ట్ టీచర్ నేము, అలాగే సబ్జెక్ట్ పెట్టచ్చు. డ్యూ ఎప్పుడు ఎప్పుడు సబ్మిట్ చేయాలి హోంవర్క్, టీచర్స్కి నోటిఫై అవ్వాలా ఈ పేరెంట్స్కి. డిస్క్రిప్షన్ ఇప్పుడు టీచరు ఫోటో తీసి అటాచ్ చేసి పంపించేయచ్చు. పంపించచ్చు పేరెంట్ ఆ ఇమేజ్. ఫోటో డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ అసైన్ హోంవర్క్ క్లిక్ చేయగానే వాళ్ళ పేరెంట్స్కి నోటిఫికేషన్ వెళ్తుంది. అలాగే వాళ్ళు ఓపెన్ చేసి చూడగానే యాప్లో హోంవర్క్ అసైన్ చేసినట్టు కనిపిస్తుంది సార్, ఇమేజ్తో పాటు కనిపిస్తుంది, చూసుకోవచ్చు. మనం ఇక్కడ క్లిక్ చేయగానే వాళ్ళకి నోటిఫికేషన్ కూడా వెళ్తుంది సార్. నేను అది కూడా ఒకసారి మీకు స్క్రీన్ షాట్ పెడతాను. అంటే ఇందాకే ఒకటి జనరేట్ చేశాను, నా దగ్గర ఉంది స్క్రీన్ షాట్, ఇప్పుడే పంపిస్తాను, ఒకసారి చూడండి. అట్లా వస్తుంది అనమాట నోటిఫికేషన్. పంపిస్తున్నాను. మనం ఎప్పుడైతే ఉన్నారు కదా, అసైన్ క్లిక్ చేస్తామో, ఒక్క నిమిషం సార్. కాకపోతే దీనికి పేరెంట్ యాప్ వాళ్ళు ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి సార్, ఎందుకంటే యాప్ నుంచే కదా వాళ్ళు చూడాల్సింది హోంవర్క్ ఎట్లా అసైన్ నో చేస్తాము ప్రాబ్లం. అని. నో ప్రాబ్లం. ఇవ్వండి సార్, ఇప్పుడు నేను మీకు పంపించాను ట్రాన్స్పోర్ట్ గురించి చెప్తారా? సార్. ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు పెట్టాను చూడండి సార్, అందులో పేరెంట్ యాప్ నుంచి ఒక నోటిఫికేషన్ హోంవర్క్ అసైన్డ్ అని చెప్పి వచ్చింది, నేను మీకు వాట్సాప్ చేశాను చూడండి. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ సార్. ట్రాన్స్పోర్ట్లో ఏంటంటే డ్రైవర్ని యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకున్న డ్రైవర్స్ అందరినీ ఇక్కడ వాళ్ళ లిస్ట్ మొత్తం వస్తుంది అనమాట. ఓకేనా, వచ్చిన తర్వాత మనం స్టాప్స్ యాడ్ చేసుకుంటాము. రూట్స్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ రూట్స్ యాడ్ చేసుకోవాలి, రూట్ నేము,
ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అయింది ఆ రూట్, దాని డిస్టెన్స్ ఎంత, ఎస్టిమేటెడ్ టైం. ఇవేంటి అని అంటే ట్రాన్స్పోర్ట్కి కూడా ఒక మొబైల్ అప్లికేషన్ ఇస్తాం సార్. సో ఏంటి అంటే ఎప్పుడైతే మనకి బస్సు స్టార్ట్ అవుతుందో దెన్ పేరెంట్స్ విల్ గెట్ ది నోటిఫికేషన్ బస్ స్టార్ట్ అయింది, ఈ పాయింట్లో ఉంది అని చెప్పి వాళ్ళకి వస్తుంది. ఇన్ కేస్ బస్ డిలేస్ కూడా అలాగే ఇక్కడ స్టాప్స్ యాడ్ చేసుకుంటాం, రూట్ సెలెక్ట్ చేసుకొని స్టాప్ నేమ్ యాడ్ చేసుకుంటాము. స్టాప్ ఆర్డర్ ఎలా వస్తుంది అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఎట్లా వస్తుంది అని. ఫీ అమౌంట్ అంటే డిస్టెన్స్ని బేస్ చేసుకొని అమౌంట్ వేరే ఉంటుంది కదా సార్, అమౌంట్ ఎంత ఎంత డిస్టెన్స్ అట్లా అన్ని డిస్టెన్స్ రూట్స్ కాకుండా రెగ్యులర్ ఫిక్స్డ్‌గా పెట్టాలన్నా పెట్టుకోవచ్చు కదా! పెట్టుకోవచ్చు సార్. డిస్టెన్స్ని బేస్ చేసి కాకపోయినా ఇప్పుడు ఈ రూట్కి ఇంత, నెక్స్ట్ వేరే లొకేషన్ వేరే రూట్ నుంచి వస్తే ఇంత అని ఎంతో కొంత డిఫరెన్స్ ఉంటుంది కదా సార్, అట్లా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అట్లా లేకపోతే ఫిక్స్డ్ అమౌంట్ ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు. డిస్టెన్స్ పెట్టే అనేం లేదు, కాకపోతే కొంచెం వ్యారీ ఉంటే, కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటే, కొంచెం ఫీ ఎక్కువ ఉంటే మాత్రం ఇది యూజ్ అవుతుంది. లేదు అంటే సేమ్ డిస్టెన్స్ పెట్టుకొని సేమ్ అమౌంట్ అయినా యాడ్ చేసుకోవచ్చు మనం. అలా పేరెంట్ ఎవ్రీవన్ విల్ సీ ద లైవ్ లొకేషన్ రైట్? ఎస్ సార్, లైవ్ లొకేషన్ కూడా చూస్తారు, రియల్ టైం ట్రాకింగ్ ఉంది. వాళ్ళు దీనికి ట్రాన్స్పోర్ట్ యాప్ కూడా ఉండాలి సార్. సో ఈ యాప్ కాకుండా ఇంకొక యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి ట్రాన్స్‌పోర్ట్ లైవ్‌కి. ట్రాకింగ్ ట్రాకింగ్ చేయడం. ఓకే. వాట్ అబౌట్ ద ఫైనాన్స్, పేరోల్ ఏంటివి? ఇవి ఏంటంటే సార్, ఈ ఫైనాన్స్ దేనికి అంటే ఇది మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం సార్. అంటే ఏం ఇప్పుడు చెప్తాను చూడండి. ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద స్కూల్స్ ఉంటాయి కదా సార్, ఇప్పుడు కేటగిరీస్ ఏమేమి కేటగిరీస్ ఉన్నాయి, ఏమేమి బిల్స్ ఉన్నాయి అవి యాడ్ చేసుకుంటాము. అదేంటి, ఇన్కమ్ అయితే ఇన్కమ్ సెలెక్ట్ చేసుకుంటాము, ఎక్స్పెన్స్ అయితే ఎక్స్పెన్స్. ఇప్పుడు స్కూల్ పవర్ బిల్ ఉంది, అది ఎక్స్పెన్స్. అట్లా ఇంకేమన్నా మీకు వచ్చే ఇన్కమ్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకుంటాము. ఏమన్నా ట్రాన్సాక్షన్స్ జరిగినాయా, ఇదేంటంటే ఇందులో మంత్ వైజ్గా మొత్తం డేటా సేవ్ అవ్వడం కోసం సార్. ఎంత స్పెండ్ అయింది, ఎంత వస్తుంది అనేది మొత్తం సేవ్ అయి ఉంటుంది అనమాట. దానికి యూజ్ అవుతాయి. బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేసుకుంటాం ఇనీషియల్గా. డిపాజిట్ ఇన్ బ్యాంక్ అంటే ఎంత అమౌంట్ డిపాజిట్ చేసాం, ఎంత ఖర్చు అయింది, ఎంత ఉంది అనేది మొత్తం ఈ ఫైనాన్స్లో మంత్ వైజ్గా చేసుకోవచ్చు సార్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, ఇవన్నీ సెట్ చేసి పెట్టుకుంటాం. మంత్ వైజ్గా మనకి రిపోర్ట్స్ కూడా వస్తాయి ఫైనాన్స్కి సంబంధించి. మన స్కూల్ యొక్క ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ తెలుసుకోవడం కోసం యూస్ చేస్తాం సార్. ఆన్‌లైన్ క్లాసెస్ మనం డైరెక్ట్‌గా యాప్ నుంచి తీసుకోవచ్చా? అంటే యాప్లో లింక్ పెడితే వాళ్ళు ఆ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ చేయాలి. షెడ్యూల్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ఇట్లా టైటిల్, క్లాస్ సెలెక్ట్ చేసి టీచర్ని సెలెక్ట్ చేసుకుంటాము, సబ్జెక్టు, ఆ డేట్ ఇవన్నీ సెలెక్ట్ చేసి సేవ్ చేయగానే వాళ్ళకి మొబైల్ అప్లికేషన్లో ఆన్లైన్ క్లాస్ షెడ్యూల్ చేసినట్టు లింక్ ఒకటి డిస్ప్లే చూపిస్తుంది టీచర్స్కి, పేరెంట్స్కి. పెట్టాము ఆ టైమింగ్స్ షెడ్యూల్ పంపించవచ్చు. ఓకే. ఎస్, అవును మ్యామ్, అలానే. అట్లా ఓకే. అప్పుడు పేరెంట్స్కి వాళ్ళకి తెలుస్తుంది అనమాట, ఇట్లా ఆన్లైన్ క్లాస్ ఒకటి షెడ్యూల్ అయింది అని చెప్పి. దెన్ నోటిఫికేషన్ కూడా వెళ్తుంది. నోటిఫికేషన్లు అంటే ఇప్పుడు ఇక్కడ నోటిఫికేషన్ సింబల్ ఇట్లా కనిపిస్తే ప్రతి నోటిఫికేషన్ పేరెంట్స్ దాంట్లో ఉంటుంది సేవ్ అయ్యి. అలాగే ఇప్పుడు స్టాఫ్ కూడా ఏ యాక్షన్ క్లిక్ చేసి ఏది యూస్ చేసుకున్నా మీకు తెలుస్తుంది, వాళ్ళు ఏం యాడ్ చేశారు, వాళ్ళు ఏం చేశారు అనేది ఏం మీకు పంపిస్తున్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళ అనేది యాప్‌లో. మీకు ఇక్కడ నోటిఫికేషన్ ప్రతిదీ వచ్చేస్తుంది సార్. ఓకే. ఇంకా కిందకి రండి. అసలే అండ్ ఐడి కార్డ్ జనరేట్ ఒకసారి చూపియండి. ఇది జనరేట్ ప్రజెంట్ అయితే ఇందులో జనరేట్ లేదు సార్. ఇది ఏంటి అని అంటే రిక్వెస్ట్ పెట్టుకుంటారు కదా, ఇప్పుడు కొంతమంది ఐడి కార్డులు తీసుకున్న వాళ్ళు ఉంటారు, తీసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఐడి కార్డ్స్ వచ్చి అడిగి ఇవన్నీ చేయడం కంటే వాళ్ళు రిక్వెస్ట్ రైజ్ చేసుకుంటే మనకి ఇందులో కనిపిస్తుంది అనమాట. క్లాస్ వైజ్గా ఎవరెవరికి ఐడి కార్డులు ఇచ్చాము అనేది ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ సేవ్ అయి ఉంటుంది ఇందులో. కార్డ్స్ ఇచ్చారు ఇలేదు. అండ్ వన్ మోర్ డౌట్, సపోజ్ మేము బుక్స్ మేమే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. బుక్స్ ఆ! సో ఆ బుక్స్ ఎవరు తీసుకోలేదు, ఎంతమంది తీసుకున్నారు, ఒకవేళ బుక్స్ తీసుకుంటే కొన్ని బుక్స్ తీసుకుంటారు, కొన్ని బుక్స్ తీసుకోలేదు. అవి fill చేయడానికి ఏమన్నా కేటగిరీస్ ఉన్నాయా? ఇదే సార్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. హ్మ్. ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో ఏంటంటే కేటగిరీస్ అన్నీ యాడ్ చేసుకుంటాము. హ్మ్. వెండర్స్ కూడా యాడ్ చేసుకుంటాం, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, వాళ్ళ మొబైల్ నెంబర్ మొత్తం ఉంటాయి. ఇష్యూ ఐటమ్ ఓకే. సెలెక్ట్ చేసుకుంటాం. సపోజ్ నాకు వెండార్ నుంచి ఈ రోజు ఇన్ని బుక్స్ ఇంత వచ్చాయనేసి ఎంట్రీ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు సో సార్. వాళ్ళ వాళ్ళు మొబైల్ ఇచ్చిన పిన్ కూడా ఫోటో తీసి దానికి అటాచ్ చేయొచ్చు మొబైల్ నుంచే. అంటే ఫోటో ఆప్షన్ ప్రజెంట్ లేదు సార్. ఓకే. మాన్యువల్‌గా టైప్ చేసుకోవాలి. ఈ టైప్ బిల్లు చేసుకోవాలి. ఇచ్చారు. ఆ, ఇంకా ఎన్ని ఐటమ్ ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర, ఐటమ్ నేము, దాని కోడ్ ఏంటి, యూనిట్ ఎన్ని ఉన్నాయి,
ఆ ఇప్పుడు క్లాస్ కేటగిరీస్ వైజ్ నేను చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఫస్ట్ క్లాస్ తీసుకున్నాము. 24 మెంబర్స్‌లో బుక్స్ ఎంతమంది తీసుకున్నారు? బుక్స్ ఎంతమంది తీసుకోలేదు? ఫస్ట్ కేటగిరీ. అండ్ బుక్స్ తీసుకొని కొంతమంది బుక్స్ తీసుకొని టెస్ట్ తీసుకొని కొంతమంది నోట్ బుక్స్ తీసుకోరు. అలాంటి కేటగిరీ. ఇవి మేము సెట్ చేసుకొని చూసుకోవాలి. అంటే సార్ ఇప్పుడు ఇవి ఐటమ్ ఇట్లా ఉంది కదా, క్లాస్ వైజ్ అంటే మేము ఇంకా ఒక 2 ఫీల్డ్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకుంటున్నాను. అది యాడ్ చేద్దాం సార్. హ్మ్. క్లాస్ వైజ్గా మీకు తెలియాలి ఎవరెవరు తీసుకున్నారు బుక్స్, ఎవరెవరు తీసుకోలేదు, అంతే కదా సార్? ఫస్ట్ థింగ్ వచ్చి ఎవరు తీసుకున్నారు, ఎవరు తీసుకోలేదు. సెకండ్ థింగ్ వచ్చి మ్మ్. సో సో 2 కేటగరీస్ ఉంటాయి. టెక్స్ట్ బుక్స్ తీసుకోని ఉంటారు. నోట్ బుక్స్ తీసుకోనరు. ఆ, సో, ఆ ఓకే. కేటగరీ కూడా అంటే టెక్స్ట్ బుక్ తీసుకోనోళ్ళు కూడా ఎంతమంది ఉన్నారో తెలియాలి. ఓకే సార్. అది మనం ఈ ఇన్వెంటరీలోనే క్లాస్ వైజ్గా వచ్చేలాగా ఇప్పుడు ఎలా అయితే ఇష్యూ రిటర్న్స్ ఉన్నాయో వీటిల్లో అది ఫిక్స్ చేద్దాం సార్. క్లాస్ వైజ్గా మీకు తెలుస్తుంది. షూర్. ఓకే. ఏమంటారు మనం 1 మినిట్ నేను ఒక మ్యూట్ చేస్తున్నా. 1 మినిట్ హోల్డ్ లైన్‌లో ఉండండి. ఓకే. ఓకే సార్. క్యానిష్ ఫీజ్ రిమైండర్స్‌ని ఒకసారి క్లాస్ వైస్ చూపిస్తారా? ఇప్పుడు నా క్లాస్‌లో 25 మెంబర్స్‌లో 10 మెంబర్స్ ఏం ఫీజ్ కట్టలేదు. పర్టిక్యులర్ వాళ్ళకి రిమైండర్స్ ఎళ్ళాలి. ఈ డేట్‌లో మనం సెట్ చేయొచ్చా ఎట్టా? ఫీ రిమైండర్సా సార్? ఆ! అవి స్టూడెంట్స్కి మనం అది బ్యాక్ ఎండ్లో సెట్ చేసుకోవచ్చు సార్. చూపిస్తాను మీకు, ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఉంటుంది సార్, మేము అది యాడ్ చేస్తాం. ఫీ రిమైండర్ అలర్ట్ హ్మ్. సెండ్ క్లిక్ చేసిన తర్వాత ఇగుండి ఇలా వస్తుంది అనమాట. ఆల్ క్లాసెస్ ఆర్ సెలెక్టెడ్ క్లాసెస్ అయితే క్లాసెస్ సెలెక్ట్ చేసుకుంటే పర్సన్స్ అయితే ఎవరైతే డ్యూ ఉందో వాళ్ళకి వెళ్తుంది. సెండ్ క్లిక్ చేయగానే ఓకే. మెసేజ్ వెళ్తుంది. బట్ సెలెక్టెడ్ పీపుల్‌కి అయితే లేదు మీ దాంట్లో. అన్ని క్లాసెస్‌కి పే చేస్తారు. కైండ్లీ ఇగ్నోర్ ఇఫ్ ఆల్రెడీ పెయిడ్ అనేది మెన్షన్ చేశారు. మెన్షన్. అది ఓకే. ఇంకొకటి సార్, మనం అందరినీ సెలెక్ట్ చేసినా ఎవరికైతే డ్యూ ఉందో వాళ్ళకే వెళ్తుంది సార్. అది బ్యాక్ ఎండ్లో ఉంది. ఇట్లా బ్యాక్ ఎండ్ అయినా ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ ఫిల్టర్ చేసుకోండి. చేస్తుంది. అయినా సరే మనం ఇక్కడ కైండ్లీ ఇగ్నోర్ ఇఫ్ ఆల్రెడీ పేడ్ అని చెప్పి పంపిస్తాము. డ్యూ లాగా, రిమైండర్ లాగా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికంటే ముందు ఇట్లా ఇవి కూడా పంపిస్తాం సార్. ఇట్లా కొన్ని అలర్ట్స్ మనం ఇన్స్టెంట్గా ఇవన్నీ పంపించుకోవచ్చు. టెంప్లేట్స్, ఇన్‌స్టంట్ టెంప్లేట్స్, ఎగ్జామ్ మీ అలర్ట్స్, మీటింగ్ నోటీసెస్. హాలిడే అలర్ట్, రీఓపెన్ అప్డేట్, మెయింటెనెన్స్ అప్డేట్, ఫీజ్ రిమైండర్, ఫెస్టివల్ గ్రీటింగ్స్. ఇంకా ఏమన్నా కావాలి అన్నా మనం యాడ్ చేసుకోవచ్చు సార్. అంటే మేము యాడ్ చేస్తాము. మీ సపోర్ట్ ఎలా ఉంటుందండి? మనకి మామూలుగా వన్స్ మనము టై అయిన తర్వాత మీ సపోర్ట్ మేము ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చింది అంటే మ్మ్. హౌ మచ్ టైమ్ యూ టేక్ ఫర్ ద రిజల్యూషన్? నాకు టైం అనేది ఇప్పుడు సెట్ చేసి అదే ఓకే సార్. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఫీచర్స్లోనే ఏదన్నా ఒకటి సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, ఇప్పుడు మీరు ఫీ కలెక్ట్ చేస్తున్నారు, రిసిప్ట్ జనరేట్ అవ్వట్లేదు, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వితిన్ ఆ డేలోనే కంప్లీట్ చేసి మీకు అది మేము రిజాల్వ్ చేస్తాం సార్.
ఒకవేళ ఇవి కాకుండా మీరేమైనా యాడ్ చేయమని మీకేమైనా ఎక్స్‌ట్రా ఫీచర్ రిక్వైర్‌మెంట్ ఉందనుకోండి. ఆ రిక్వైర్‌మెంట్ మీరు మాకు చెప్పిన తర్వాత సరే ఇన్ని డేస్ పడతది. 1 డేనా, 2 డేస్ అనేది ఇన్ఫార్మ్ చేస్తాము. ఆల్రెడీ ఉన్న వాటిల్లో ఇష్యూస్ అయితే ఎండ్ ఆఫ్ ది డే లోపు చేస్తాం సార్. అది సపోర్ట్ కూడా నా నుంచే ఉంటుంది. నేను మీకు నేనే కాంటాక్ట్‌లో ఉంటాననమాట. నేను తీసుకుంటాను. రిజాల్వ్ చేసి మీకు అప్డేట్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ కూడా బట్ నాదే. సర్వీస్ దీనికి ఒక చార్జెస్ అగ్రీమెంట్ ఉంది. అగ్రీమెంట్ కూడా నేను మీకు పంపిస్తాను సార్. మనం ఇప్పుడు చేసిన సర్వీస్‌కి దానికి దేర్ ఈస్ నో పేమెంట్. వి ఆల్రెడీ బ్లాక్డ్ మీ సర్వీస్ సాఫ్ట్‌వేర్ కొనుక్కొని మిమ్మల్ని బ్లాక్ చేసుకున్నాం కాబట్టి, హ్మ్. సో ఇటువంటి సమ్ ఇష్యూస్ గాని, టెంపరరీగా మీ దగ్గర ఇష్యూస్ గాని, ఏదన్నా గాని వస్తే మీరు టెక్నికల్ ఇష్యూస్ అయితే గ్లిచ్ ఏదన్నా వస్తే మీరు హ్మ్. ఇన్‌స్టాల్ చేసినప్పుడు దేర్ ఈస్ నో సర్వీస్ చార్జెస్ రైట్? యెస్ సార్. దెర్ ఈస్ నో చార్జెస్. ఏ ఇష్యూ వచ్చినా గానీ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ వాటిలో ఏదొచ్చినా మేమే చేస్తాము. మీకున్న రిక్వైర్‌మెంటు నార్మల్‌గా 1 డేలో అయిపోయేది. ఏమన్నా యాడ్ చేయాల్సినవి కొన్ని కొన్ని ఫీచర్స్ ఉంటాయి కదా సార్! అట్లాంటి వాటికి కూడా దెర్ ఈస్ నో చార్జెస్. అండ్ ది ఈ డేటాబేస్‌కి మనకి సర్వర్ అవసరం లేదు కదా! అంటే అది ఉంటది. అది మేమే అంటే మేనేజ్ చేస్తాము. సర్వర్ ఉంది. కానీ మీరేమి అంటే మీకు ఆ డేటాబేస్ ఫైల్ మొత్తం తెచ్చి సర్వర్‌కి పెట్టాలా లేదా? అంటే సర్వర్ చార్జెస్ మావి సార్. మేమే సర్వర్ పెట్టుకుంటాము. చార్జెస్ కాదండి. ఇది ఈస్ హ్మ్. టోటల్లీ క్లౌడ్ డిపెండెంట్ రైట్? యెస్. సో సాస్ బేస్డ్ అప్లికేషన్ సార్. యాహ్! మేమెక్కడ సిస్టమ్స్ దీనికంటూ అలాట్ చేయాల్సిన అవసరం లేదు. మా హుహు. లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారానే వి హ్మ్. కెన్ యాక్సెస్ ఎవ్రీథింగ్. యెస్. యెస్ సార్. మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తాము మీ స్కూల్ సో, నేమ్‌తో. త్రూ క్లౌడ్ బేస్ చేసుకొనే హ్మ్. మనం ఈ యాప్ ద్వారా మన టోటల్ స్కూల్ యొక్క మేనేజ్మెంట్ అంతా మనం నడిపిస్తున్నాం. హ్మ్. ఎటువంటి సర్వర్‌ని మనం సిస్టమ్స్‌ని ఆఫ్‌లైన్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. లేదు ఇట్స్ క్లియర్. సార్. ఇ లేదు. కాకపోతే ఇప్పుడు ఈ పోర్టల్ ఓపెన్ చేసుకోవడానికి మీకు దగ్గర ఉండాలి కదా సార్! ఏదో ఒక డివైస్. మా దానికోసమే మెయిన్ గానీ రెగ్యులర్ సిస్టమ్ ఈస్ ఎనఫ్. మేము ఆ! రెగ్యులర్‌గా ఆ! సిస్టమ్ లేకుండా స్కూల్ సెపరేట్‌గా నడపలేము. ఇన్ని సిస్టమ్స్ ఉండాలి, డేటాబేస్ ఇది ఉండాలి అండ్ అనేం మన లేదు. మేనేజ్మెంట్ సిస్టమ్ వాళ్ళు పర్సనల్ సిస్టమ్స్‌లో లాగిన్ చేసుకుంటారు. ఆ! అంతే. అవును సార్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్. హ్మ్. నాకు ఒక ఇమ్మీడియేట్ మెసేజెస్ నేను సమ్ మెసేజెస్ పంపియాలి. నేను ఇంటర్నెట్ లేదు. నేను మీకు హ్మ్. డైరెక్ట్ కాల్ చేసి సో, పర్టిక్యులర్ క్లాస్‌కి హ్మ్. ఆహ్, ఎమర్జెన్సీ హాలిడే డిక్లరేషన్ ఇవ్వాలి. హ్మ్. సో, అన్ని క్లాసెస్‌కి జస్ట్ టెంప్లేట్‌లో హాలిడే డిక్లేర్ అని పంపించండి అంటే సమ్ టైమ్స్ మీ హెల్ప్ మాకు యూజ్ అవుతుందా? మీరు చేయగలుగుతారా? చేస్తాం సార్. డెఫినెట్‌లీ చేస్తాం. ఉంటుంది సార్ ఎందుకంటే అలా. ఇంటర్నెట్ మాకేదైనా డౌన్ అయ్యి మేము ఈ మెసేజ్‌లు పంపియలేకపోతే ఇప్పుడు హ్మ్. బస్ లేట్ అవ్వచ్చు. హ్మ్. బస్ లేట్ వాళ్ళకి మేము పంపించే టయానికి మాకు ఇంటర్నెట్ లేకపోవచ్చు. ఆ హ్మ్. టయానికి మీకు జస్ట్ కాల్ చేసి సో అండ్ సో ద ప్రాబ్లమ్ మీరు జస్ట్ ఈ క్లాస్‌కి మీరు హ్మ్. అలర్ట్ చేయండి మెసేజ్ అంటే యూ కెన్ డూ ఇట్ రైట్? యెస్ సార్. డెఫినెట్‌లీ. చేస్తాం సార్. అంటే వన్స్ ఇన్ ఎ వైల్ అయితది కాబట్టి వన్స్ ఇన్ ఎ వైల్ ఈజ్ ఫైన్ సార్. ఎప్పుడైనా మీకు నెట్ ఇష్యూ ఉండి, ఏదైనా ఇష్యూ ఉండి, మేడం మాకు ఇట్లాంటిది ఒకటి యాహ్! పంపించండి అంటే యాహ్! ఇట్స్ పంపిస్తాం. నాట్ రెగ్యులర్ బేసిస్. యాహ్! ఎనీ ఎమర్జెన్సీ ఆ! సిట్యుయేషన్స్ ఐ మీన్. యెస్ సార్. ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ వి ఆల్వేస్ గివ్ సపోర్ట్ సార్. ఓకే. అండ్ యాస్ వి డిస్కస్డ్ అండ్ మనం పర్ స్టూడెంట్ మంత్‌కి ₹4 మీరు మమ్మల్ని పంపించిన కొటేషన్. యెస్ సార్. సో, వన్స్ మేము ఇది మేనేజ్‌మెంట్ అప్రూవ్ చేస్తే మీరు హ్మ్. ఆఫ్‌లైన్ డిస్కషన్స్‌కి ఈడికొచ్చినప్పుడు హ్మ్. ఈజ్ ఇట్ నెగోషియబుల్? నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. వన్స్ వీల్ ఇంప్లిమెంటెడ్ సక్సెస్‌ఫుల్లీ హ్మ్. 1 రిజల్ట్స్ చూసిన తర్వాత హ్మ్. డెఫినెట్‌లీ వీల్ పబ్లిష్ అనదర్ స్కూల్ అనేసి నేను ఆల్రెడీ చెప్పాను. యాహ్! ఓకే. ఈ బేసిస్ ప్రకారము ఆఫ్‌లైన్‌లో ఈస్ దేర్ ఎనీ నెగోషియబుల్ వన్స్ మీరు ఆఫ్‌లైన్‌కొచ్చి డిస్కషన్స్ అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ స్టూడెంట్స్ సార్. ఆహ్, ఇఫ్ ఇఫ్ మీకు ఇప్పుడు 2 స్కూల్స్ ఉన్నాయన్నారు గదా! సో, నెగోషియబుల్ ఎంతో కొంత తగ్గిద్దాం మరి. మేమన్నదే ఇంతే అనేం గాదు. అది నేను ప్రస్తుతానికి ఫస్ట్ స్కూల్ మేము 2 స్కూల్స్ ప్రూఫ్ కావాల్సింటే చూపిస్తాను మా స్కూల్స్ ఉన్నాయనేసి. హ్మ్. బట్ ఇంప్లిమెంట్ చేస్తున్నది వన్ ఆఫ్ ద స్కూల్. ఓకే సార్. ఇది సక్సెస్ ఇన్ అయినాకే నేను ఇంకొక స్కూల్‌కి రిస్క్ తీసుకోగలుగుతాను. అవును అన్నెసెసరీగా సార్. అవును. స్టార్ట్ చేసి మాకేదైనా గ్లిచ్ అవును. వచ్చి మధ్యలో మాకు ప్రాబ్లమ్ అయితే కష్టమవుతుంది. అవును. సో, అవును. 1 ఇయర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రన్ అయిన తర్వాత హ్మ్. వీల్ కంటిన్యూ యువర్ సపోర్ట్ టు అనదర్ స్కూల్. హ్మ్. సో, ఓకే సార్. కాబట్టి ఆఫ్‌లైన్ మీటింగ్ మనం షెడ్యూల్ చేసినాక మేనేజ్‌మెంట్‌కి హ్మ్. మీరొచ్చినప్పుడు హ్మ్. దేర్ నెగోషియబుల్. మనకి స్టూడెంట్‌కి నెలకి రూ. 4 మీరు చెప్పింది హ్మ్. దాన్ని నెగోషియబుల్ చేయాలి.
అండ్ చేద్దాం సార్. కానీ నేను ఇప్పుడు అంటే మనము ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారని తెలుసుకోవచ్చా సార్ రఫ్‌గా? 800 అండి. 800. హ్మ్. ఓకే సార్. అండ్ అండ్ మీకు ఇంకొక క్వెషన్ కూడా అంటే హ్మ్. రెగ్యులర్‌గా మీరు ఆఫ్‌లైన్ అయిన తర్వాత మనకి ఇది అంతా ఎంక్వైరీస్ అనేసి ఉన్నాయి గదా! మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు నాకు స్కూల్‌కి ఈరోజు ఎంక్వైరీస్ వస్తే హ్మ్. ఎంట్రీ డీటెయిల్స్ నోటిఫికేషన్ అంటే వచ్చిపోయిన దానికి గూడా మనం వాళ్ళకి నోటిఫికేషన్ ఎళ్ళాలి. హ్మ్. అండ్ అది ఎంక్వైరీ డీటెయిల్స్ అంతా దాంట్లో ఉండాలి. ఇయర్ వైస్ ఎవ్రీథింగ్ అంతా. ఉంటాయి సార్. ఎంక్వైరీ మనం యాడ్ చేసుకున్న తరువాత ఎంక్వైరీ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ సేవ్ అయి ఉంటాయి సార్. మనకి వాళ్ళు ఏదైనా కానీ వాళ్ళు స్కూల్ జాయిన్ చేయడానికే రాని ఇంకా దేనికైనా సరే వాళ్ళ స్టేటస్ వాళ్ళు ఏంటి ఇప్పుడు వాళ్ళు జాయిన్ చేయడానికి వచ్చి క్లోజ్ అయిపోయారు అనుకో క్లోజ్డ్ అట్లా ప్రతి ఎంక్వైరీ మనం యాడ్ చేసుకున్నది మొత్తం త్రూ అవుట్ ది ఇయర్ ఇక్కడ సేవ్ అయి ఉంటాయి సార్. ఓకే. థాంక్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఆటోమేటిక్‌గా మెసేజ్ పోతూ ఉంటదా? డే యాహ్! వైస్. ఇప్పుడు మనము సపోజ్ ఓన్లీ అడ్మిషన్స్ టైమ్‌లో మీ అంతవరకు మేము మీ నోటిఫికేషన్సే యూజ్ చేసుకుంటాం. హ్మ్. ఓకే. హ్మ్. వెన్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ మేము హ్మ్. మీ ఎస్ఎంఎసెస్‌ని 2000 యూజ్ చేసుకోవాలన్నప్పుడు హ్మ్. ఈ నోటిఫికేషన్ వాళ్ళకి థాంక్స్ ఫర్ ఆ! కమింగ్ అనేసి మేము కాంటాక్టింగ్. ఆ! మెసేజ్ పంపించొచ్చా? ఆ! మేము ఎంక్వైరీది? అది దానికి అది కూడా మనం వీటిల్లో యాడ్ చేద్దాం సార్ కమ్యూనికేషన్స్. ఇప్పుడు మీకు చూపించాను కదా నేను ఇన్స్టెంట్గా పోవాలని ఆ టైంలో మనం దాన్ని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు మీకు ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది కదా ఇంకొక 1 మంత్ నుంచి అది హ్మ్. ఇవి ఎవరైతే ఎంక్వైరీ చేశారో వాళ్ళకు కూడా వెళ్ళేలా పెడదాం సార్. నేను అది నోట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉన్న వాటిల్లో టు బి ఈ ఫ్రాంక్ టెంప్లేట్స్ చెప్తున్నాను. తప్ప నేను టెక్స్ట్ మెసేజ్, ఇన్‌స్టంట్ మెసేజెస్ వేరేవి పంపియలేనా మీకు? పంపించవచ్చు సార్. మనం ఇప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు ఇట్లా. ఎస్ఎంఎస్ పంపాలా నోటిఫికేషన్ ఏంటి టైటిల్ సబ్జెక్ట్ కంటెంట్ చేసి ఇక్కడ సేవ్ చేసుకుంటాము. సేవ్ చేసుకున్న తర్వాత హ్మ్. ఇట్లా క్యాంపెయిన్ క్యాంపైన్ నేమ్. నేము ఏ ఛానల్ మాడ్యూల్ ఆల్రెడీ మనం ఒక టెంప్లెట్ క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోగానే కంటెంట్ ఏంటి అనేది వస్తుంది. సెలెక్టెడ్ ఆడియన్స్ స్టాఫ్గా స్టూడెంట్గా సెలెక్ట్ చేసుకుంటాము. స్టూడెంట్స్ అయితే క్లాసెస్ వస్తాయి, స్టాఫ్ అయితే నేమ్స్ వస్తాయి. అట్లా సెలెక్ట్ చేసుకొని సెండ్ చేయొచ్చు సార్. పంపించవచ్చు. ఓకే. ఎవరికి కావాలనుకున్న వాళ్ళకి మనం పంపించుకోవచ్చు. ఛానెల్ ఏంటండి అది కాంపెయినింగ్ పక్కన? పుష్ నోటిఫికేషనా ఎస్ఎంఎస్సా ఏంటి అనేసి. యెస్. చేసుకోవడం. ఉమ్. ఇవి ఇన్స్టంట్ అలర్ట్సే కాదు సార్. మన ఓన్గా ఏమన్నా అలర్ట్స్ పంపాలి ఏదైనా కమ్యూనికేషన్ త్రూ మెసేజ్ పంపాలన్నా క్రియేట్ చేసి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇమీడియట్గా పంపించుకోవచ్చు సార్. ఓకే. ఉమ్. ఇది మంత్ బేసిస్ చెప్పారు. ఒక స్టూడెంట్‌కి రూ. 4 అని. ఉమ్. సో, ఫర్ అకాడమిక్ ఇయర్ వి ఆర్ ఉమ్. చార్జింగ్ ఎన్ని మంత్స్ మీరు చార్జ్ చేస్తారు రెగ్యులర్ బేసిస్? 12 మంత్స్ సార్. ఎందుకంటే మీకు ఇప్పుడు అడ్మిషన్స్ టైంలో కూడా యూజ్ అవుతుంది కదా. సో 12 హ్మ్. మంత్స్. ఓకే. ఫ్రమ్ ఎప్పుడైతే మనం తీసుకుంటాం మీకేం పర్టిక్యులర్ మంత్స్ నుంచి అనేది మీకేమన్నా ఉందా? లేదు సార్. లేదు. ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇప్పుడు 12 మంత్స్ అంటే? ఇప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ 12 మంత్స్. ఇప్పుడు ఈ జనవరిలో స్టార్ట్ చేస్తే మళ్ళీ జనవరి వరకు అట్లా. ఓకే అండి. మేము ఇప్పుడు రికార్డ్ చేసిన వీడియోని నాకు సెండ్ చేయండి త్రూ హ్మ్. సమ్‌వన్. సో, నేను నా హ్మ్, మీటింగ్‌ని నేను మేనేజ్మెంట్‌కి సబ్మిట్ చేస్తాను. హ్మ్. రౌండ్ డిస్కషన్ అయినాక విల్ షెడ్యూల్ ఆఫ్‌లైన్ మీటింగ్ వన్స్. ఓకే సార్. ఓకే. ఎలా ఉంటాయండి? సపోజ్ మనం ఓకే చేస్తే మన అగ్రీమెంట్స్ అంతా బాండ్ ప్రకారమే ఉంటాయా? లేకుంటే ఓరల్‌గా ఉంటాయా? ఇప్పుడు వన్స్ ఓకే అనుకున్న తర్వాత ఒక అగ్రిమెంట్ ఇస్తాం సార్. అదేంటి అంటే మీ డేటా అంతా కాన్ఫిడెన్షియల్ ఇవన్నీ ఉంటుందని చెప్పి మేము మీకు ఒకటి ఇస్తాము. మీరు మాకు ఇవి డేటా ఎలా దాంట్లో ఆ డాక్యుమెంట్‌లో క్లియర్‌లీ మెన్షన్ చేస్తాం. మా పేరెంట్స్ డేటా ఈస్ మోర్ కాన్ఫిడెన్షియల్. ఉంది సార్. ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంది. మీకు కావాలంటే అది మళ్ళీ మీరు నేను అగ్రీ అయ్యి మెసేజ్ సైన్ చేస్తారు రైట్? ఎస్. సో, అగ్రీమెంట్ బేస్డ్ మీద వెళ్తాం మనం. అవును సార్. ఓకే. ఓకే సార్. ఓకే. యువర్ గుడ్ నేమ్ మ్యామ్? సారీ ఫర్గాట్. పుష్ప సార్. ఓకే. పుష్ప గారు మనం డెఫినెట్‌లీ నేను మీరు చెప్పిన డీటెయిల్స్ అన్నీ నేను రికార్డ్ చేసినది నాకు షేర్ చేయండి. హ్మ్. నేను సబ్ సబ్మిట్ చేస్తాను. హ్మ్. వన్ రివ్యూ ఆఫ్ మన వీడియోని చూసిన తర్వాత హ్మ్. మేనేజ్ నేను మీకు షెడ్యూల్ చేస్తా ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూ. ఓకే.
సో ఆఫ్లైన్ ఇంటర్వ్యూలో మీ టీం వచ్చారు అంటే హ్మ్. సో ఫైనాన్షియల్గా యాప్ గురించి దీని గురించి మన టోటల్ థింగ్స్ని మీకు అప్డేట్ చేస్తానండి. ఓకే సార్. సో డాష్ బోర్డ్ మన యాప్లో కూడా ఇలానే ఉంటుందా అండి? ఇలానే ఉంటుంది సార్. సేమ్. సో సెండ్ సర్క్యులర్, హ్మ్. టోటల్ స్టూడెంట్స్ ఎంత, టోటల్ స్టాఫ్ ఎంత, హ్మ్. అప్లికేషన్ ఎంతమంది యూస్ చేస్తున్నారు, డైలీ అటెండెన్స్ పర్సంటేజ్, హ్మ్. కమ్యూనికేషన్ ఎవ్రీథింగ్ యాప్లో ఇలానే ఎవ్రీథింగ్. ఉంటుందా? ఇదే సార్. ఇవేంటంటే డెమో వర్షన్‌కి మేము ఉంచాము. లైవ్‌లో కూడా సేమ్ డాష్‌బోర్డ్. అందుకే ఇది డెమో ఇస్తున్నాం సార్. డెమో ఇది ఇచ్చి వేరేది ఎలా సేమ్ ఇవన్నీ అందులో కూడా ఉంటాయి. మీకు ఇచ్చే డాష్‌బోర్డ్ సేమ్ ఇలానే ఉంటుంది సార్ డాష్‌బోర్డ్. అటెండెన్స్ అనాలిసిస్ ఉంటుంది, లేటెస్ట్ ఫీ కలెక్షన్స్ ఉంటాయి, ఫీ ఫాలో అప్స్ ఉంటాయి, ఇన్కమ్ ఇవన్నీ రిసిప్ట్. ఇవన్నీ టీచర్స్కి వీటికి కనిపి ఓన్లీ అడ్మిన్కి మాత్రం కనిపిస్తాయి. ఓన్లీ మనకి అడ్మిన్కి మాత్రమే కనిపిస్తాయి సార్. ఇప్పుడు మీరు టీచర్స్కి ఏమేమి కనిపించాలి అని చెప్తే అవి మాత్రం మనం వాళ్ళకి ఏది ఎనేబుల్ చేస్తే అవి కనిపిస్తాయి. ఇవి అందరికీ కనిపించవు. ఎందుకంటే టోటల్ ఫీ కలెక్షన్స్ ఎంత ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియకూడదు కాబట్టి అన్నీ హైడ్ అయ్యి ఉంటాయి. ఇది అడ్మిన్కి మాత్రం ఓవరాల్ ఫుల్ డాష్ బోర్డ్ ఉంటుంది యాక్సెస్. ఇప్పుడు పేమెంట్ ₹4 ఉంది కదా, మంత్ బేస్ అడిగారు కదా, చెప్పారు కదా. సో మనం డిస్కస్ అయ్యి ఒక అమౌంట్ అనుకున్న తర్వాత ఇది ఒకటే టైం పే చేయాలా, విల్ బేక్ అండ్ క్వార్టర్ వైజ్? 2 టర్మ్స్ సార్. టర్మ్ వైజ్ 2 టర్మ్స్ ఆప్షన్ ఉంది. డాక్యుమెంట్స్లో క్లియర్గా ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. ఓకే పుష్ప గారు, థ్యాంక్స్ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్ అండి. ఓకే సో సార్. స్టాప్ చేసి నాకు వీడియో పంపించండి. ఓకే. డెఫినెట్లీ విల్ బీ పాజిటివ్ వే. అండ్ నేను మేనేజ్మెంట్తో ఒకసారి వన్ రౌండ్ ఆఫ్ డిస్కషన్ అయినాక ఆఫ్లైన్ యాజ్ వీ డిస్కస్ ఫీ అనేది నెగోషియబుల్గా చూడండి కొద్దిగా. ఓకే సార్. డెఫినెట్లీ షో కేస్ నెక్స్ట్ ఇయర్ విల్ కంటిన్యూ దట్ ఇయర్లీ, రైట్? ఓకే. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఆఫ్టర్ డిస్కసింగ్ మనం ఒకసారి కనెక్ట్ అయ్యి మాట్లాడదాం. ఆ తర్వాత ఆఫ్లైన్ షెడ్యూల్ చేద్దాం సార్. ఓకే. ఓకే, వన్స్ వీడియో అయితే షేర్ చేయండి. చేస్తాను సార్. చేస్తాను. లాగిన్స్ కూడా పెడతాను. అన్నీ ఒకసారి చెక్ చేయమనండి సార్. ఇప్పుడు మనం అంటే రఫ్గా డౌట్స్ క్లియర్ చేసుకున్నాం కదా. నేను మీకు దీని పోర్టల్ లాగిన్ ఇస్తాను. పాయింట్ ప్రతిదీ ఇంకోటి కూడా చెప్పాను, ఐఫోన్ యాప్ది చేయాలి అనేసి. చేద్దాం సార్. థ్యాంక్స్. మీకు ఇదంతా రెడీ అయిన తర్వాత డెమో అయిపోయిన తర్వాత ఐఫోన్ వర్షన్ రిలీజ్ అయిన తర్వాత మనం ప్రొసీడ్ అవుదాం. ఓకే. థ్యాంక్స్ పుష్ప గారు, ఐఎమ్ లీవింగ్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే.